హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో మే నెల 2024 క్యాలెండర్ ఎలా ఉండబోతోంది అనే విషయం మనం తెలుసుకుందామండి. ఏప్రిల్ 28 నుంచి మనకి మూడమి రోజులు ఎంటర్ అయ్యాయని చెప్పి మనం అనుకున్నాము. అలాగే కర్తరి అనేవి ఉన్నాయి, అలాగే గురుమూఢమి ఉంది, ఇంకా దాని తర్వాత మళ్ళీ శుక్రమూఢమి కూడా ఉంది. మనకి మంచి ముహూర్తాలు అంటే వివాహ ముహూర్తాలు, గృహప్రవేశ ముహూర్తాలు అట్లాంటివి అయితే లేవు. కానీ మామూలుగా క్యాలెండర్ ఏ రోజు మంచి రోజులు మామూలుగా అద్దె ఇల్లు మారడానికి కానీ ఇంకేమైనా చిన్న చిన్న కార్యక్రమాలకి ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాము. చైత్రమాసము 1వ తారీఖున బహుళ అష్టమి అండి. ఈ చైత్ర బహుళ అష్టమి నుండి మనకి మే 31 రోజులు కాబట్టి చూడండి, వైశాఖ బహుళ అష్టమి వరకు ఉంది. అయితే మనము ఫస్ట్ తారీఖు నుంచి చూసుకుందాము. మే 1వ తారీఖున అష్టమి బుధవారము, శ్రవణ నక్షత్రము. అన్నప్రాసనం చేయడానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, సాధారణ పనులకి ఈరోజు బాగుంది. అలాగే 2వ తారీఖు వచ్చేసి నవమి గురువారము, ధనిష్ట నక్షత్రం అండి. అన్నప్రాసనానికి, సీమంతం చేసుకోవడానికి బాగానే ఉంది, అద్దె ఇల్లు మారడానికి కూడా ఇవాళ బాగుంది. అలాగే వాహన ప్రారంభాలకు కూడా బాగానే ఉంది. అంటే మీరు అంతకుముందు కొన్నట్లయితే వాహనం అయితే ప్రారంభించుకోవచ్చు అనమాట. పెళ్లి చూపులకి బాగానే ఉంది. అద్దె ఇల్లు మారడానికి మళ్ళీ ఉదయం 11:05 తర్వాత కూడా బాగానే ఉందని ఇచ్చారు. 3వ తారీఖున దశమి శుక్రవారము, శతభిష నక్షత్రము. అన్నప్రాసనానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, వ్యాపారము, వాహన ప్రారంభాలకి బాగానే ఉందని ఇచ్చారండి. అద్దె ఇల్లు మారడానికి ఉదయం అంటే మీకు మధ్యాహ్నం కూడా మీరు 1 గంట తర్వాత మారొచ్చు. అలాగే రాత్రి 9:37 తర్వాత ఏకాదశి వచ్చిన తర్వాత పూర్వభద్ర నక్షత్రానికి సాధారణ పనులు, అలాగే వ్యాపారము, రిజిస్ట్రేషన్స్ అనేవి మీరు చేయించుకోవచ్చు. అంటే భూమి కొంటే రిజిస్ట్రేషన్స్ అయితే తప్పులేదండి, చేయించుకోవచ్చు మీరు. ఇంకా మే 4వ తారీఖున మరి 5వ తారీఖున 6, 7, 8 ముహూర్తాలు అయితే లేవు, ఇక్కడ ఇవ్వలేదు. మళ్ళీ 9వ తారీఖున వైశాఖ శుక్ల పాడ్యమి తత్కాల విద్య అంటే తిథిద్వయం అనేది వచ్చిందనమాట. 2 తిథులు కలిసి వచ్చాయి కాబట్టి ఈ రోజున రోహిణి నక్షత్రం కూడా ఉంది కాబట్టి అద్దె ఇల్లు మారడానికి బాగుందండి. ఈ రోజున 10వ తారీఖున విద్య శుక్రవారము, రోహిణి నక్షత్రం మిగులు. అన్నప్రాసనానికి, ఊయలలో వేయడానికి పిల్లల్ని అంటే చంటి పిల్లల్ని ఊయల్లో వేయడానికి మంచి రోజు చూసుకుంటే చాలండి. ఈ మూడాలు, కర్తరి రోజులు ఇవన్నీ చూసుకోవాల్సిన అవసరం అనేది లేదు. శాంతులు అవి కూడా పెట్టుకోవచ్చు, వాటికైతే తప్పు లేదు. నవగ్రహ శాంతులు అట్లాంటివి పెట్టుకోవచ్చు. అయితే వ్యాపారానికి కూడా బాగుందని ఇచ్చారు. అలాగే పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, భూమి రిజిస్ట్రేషన్స్, వాహన ప్రారంభాలు చేసుకోవచ్చు అనమాట. ఇక 11వ తారీఖు చవితి శనివారము, మృగశిర నక్షత్రము. అన్నప్రాసనం చేయడానికి పిల్లలకి, చంటి పిల్లల్ని ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, వ్యాపార వాహన ప్రారంభాలకి, రిజిస్ట్రేషన్స్కి బాగుందని ఇచ్చారండి. మళ్ళీ 12వ తారీఖున పంచమి ఆదివారము, ఆరుద్ర నక్షత్రము. వ్యాపారము, భూమి రిజిస్ట్రేషన్స్, ఇంకా వాహన ప్రారంభం చేయొచ్చు అని ఇచ్చారు. అద్దె ఇల్లు కూడా మారొచ్చని ఇచ్చారు ఉదయం 10:25 తర్వాత. ఇంకా 13వ తారీఖు వచ్చేసి షష్ఠి సోమవారము, పునర్వసు నక్షత్రము. అన్నప్రాసనం చేయడానికి, పిల్లల్ని ఊయల్లో వేయడానికి, సీమంతానికి, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, వాహన ప్రారంభాలకి, వ్యాపారము అంటే మామూలుగా మాట మంత్రి మాట్లాడుకోవడానికి, వ్యాపారం గురించి, అద్దె ఇల్లు మారడానికి బాగానే ఉందని ఇచ్చారు. ఇంకా 14వ తారీఖు వచ్చేసి సప్తమి మంగళవారము, పుష్యమి నక్షత్రము. వ్యవసాయ పనులకి, ఆపరేషన్స్ చేయించుకోవడానికి ఈ రోజున బాగానే ఉందండి. మరి 15వ తారీఖు వచ్చేసి సప్తమి బుధవారము, ఆశ్లేష సాధారణ పనులకు మాత్రమే ఈ రోజున బాగుంది. ఇంకా 16వ తారీఖు వచ్చేసి అష్టమి గురువారము, మఘ నక్షత్రము. పిల్లలకి అన్నప్రాసన చేయడానికి, ఊయల్లో వేయడానికి, సీమంతంకి, ఇంకా పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, వాహన ప్రారంభము, వ్యాపారము, రిజిస్ట్రేషన్స్, సాధారణ పనులకి ఈ రోజున బాగుందని ఇచ్చారు. అలాగే అద్దె ఇల్లు కూడా మీరు ఉదయం 9:12 తర్వాత మారొచ్చు అనమాట. ఇక 17వ తారీఖు వచ్చేసి నవమి శుక్రవారము, పుబ్బ నక్షత్రము. పెళ్లి చూపులకి, సాధారణ పనులకు మాత్రమే బాగుందని ఇచ్చారండి. ఇక 18వ తారీఖు వచ్చేసి దశమి శనివారము, ఉత్తర నక్షత్రము. అన్నప్రాసనానికి, ఓయల్లో వేయడానికి పిల్లల్ని, అలాగే సీమంతం చేయడానికి 5వ నెల 9వ నెల చేసుకుంటారు కదా, సీమంతము చేసుకోవచ్చు అనమాట. పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు. అద్దె ఇల్లు మారుట, వ్యాపారము, వాహన ప్రారంభాలకి బాగానే ఉంది. మరి 19వ తారీఖు వచ్చేసి ఏకాదశి ఆదివారము, హస్త నక్షత్రము. అన్నప్రాసనానికి, ఊయల్లో వేయడానికి పిల్లల్ని, అలాగే సీమంతం చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారడానికి, పెళ్లి చూపులకి,
వ్యాపార ప్రారంభాలకి బాగానే ఉందని ఇచ్చారండి. 20వ తారీఖు వచ్చేసి ద్వాదశి సోమవారము, చిత్ర నక్షత్రము, అన్నప్రాసనానికి, ఊయల్లో వేయడానికి, సీమంతం చేయడానికి, ఇల్లు మారడానికి అంటే అద్దె ఇల్లు మారడం అనమాట. పెళ్లి చూపులకి, వ్యాపార వాహన ప్రారంభాలకి, భూమి రిజిస్ట్రేషన్స్కి బాగానే ఉందని ఇచ్చారు. 21వ తారీఖు వచ్చేసి త్రయోదశి మంగళవారము, స్వాతి నక్షత్రము, ఆపరేషన్స్కి, కరెంటు పనులు చేయడానికి, వ్యవసాయ పనులకి మాత్రం బాగుందని ఇచ్చారండి ఇవాళ. మరి 22వ తారీఖు వచ్చేసి చతుర్దశి బుధవారము, విశాఖ నక్షత్రము, వ్యాపారము, వ్యవహారాలకి ఇవాళ బాగుందని ఇచ్చారు. మరి 23వ తారీఖు వచ్చేసి పౌర్ణమి గురువారము, అనురాధ నక్షత్రము, పిల్లలకి అన్నప్రాసనం చేయడానికి, ఊయలో వేయడానికి, సీమంతం చేయడానికి, అద్దె ఇల్లు మారడానికి, వాహన ప్రారంభాలకి, వ్యాపార ప్రారంభాలకి, పెళ్లి చూపులకి, భూమి రిజిస్ట్రేషన్స్ చేయించుకోవడానికి, సాధారణ పనులకి బాగుందని ఇచ్చారు. ఇంకా 25వ తారీఖు వచ్చేసి విద్య శనివారము, జ్యేష్ఠ నక్షత్రము, చెవులు కుట్టించుట, వ్యాపారము, మూల నక్షత్రం వచ్చిన తర్వాత పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, వాహన ప్రారంభాలకి బాగానే ఉందని ఇచ్చారు. ఇక 26వ తారీఖు వచ్చేసి తదియ ఆదివారము, మూల నక్షత్రము, అన్నప్రాసనము, పిల్లల్ని ఊయలో వేయడానికి, సీమంతం చేయడానికి, వ్యాపారము, పెళ్లి చూపులు, వాహన ప్రారంభము చేయడానికి బాగానే ఉందని ఇచ్చారు. అలాగే 27వ తారీఖు వచ్చేసి చవితి సోమవారము, పూర్వాషాఢ నక్షత్రము, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, వ్యాపార ప్రారంభాలు, మళ్ళీ ఉత్తరాషాఢ నక్షత్రం వచ్చిన తర్వాత సాధారణ పనులకి బాగానే ఉందని ఇచ్చారండి. ఇంకా 28వ తారీఖు వచ్చేసి పంచమి మంగళవారము, ఉత్తరాషాఢ నక్షత్రము, వ్యవసాయము పనులకి బాగానే ఉంది. అలాగే ఆపరేషన్స్ చేయించుకోవచ్చు, శ్రవణ నక్షత్రం వచ్చిన తర్వాత మీరు ఆపరేషన్స్ అనేవి చేయించుకోవచ్చు అనమాట. ఇంకా 29వ తారీఖు వచ్చేసి షష్ఠి బుధవారము, శ్రవణ నక్షత్రం మిగులు, అన్నప్రాసనానికి, ఊయల వేయడానికి, శ్రీమంతానికి, అద్దె ఇల్లు మారడానికి, వ్యాపారము, పెళ్లి చూపులకి బాగానే ఉందని ఇచ్చారు. అలాగే ధనిష్ట నక్షత్రం వచ్చిన తర్వాత సాధారణ పనులకి, సాయంత్రం 4:57 తర్వాత అద్దె ఇల్లు మారడానికి బాగుంది అని ఇచ్చారు. ఇక 30వ తారీఖు వచ్చేసి సప్తమి గురువారము, శతభిష నక్షత్రము, అన్నప్రాసనానికి బాగుంది ఇవాళ. అలాగే చిన్నపిల్లల్ని, చంటి పిల్లల్ని ఊయల్లో వేయడానికి బాగుంది. అలాగే శ్రీమంతం చేయడానికి కడుపుతో ఉన్నవారికి ఇవాళ బాగానే ఉంది. అలాగే వ్యాపారము, వాహన ప్రారంభాలకి, పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడానికి, అద్దె ఇల్లు మారడానికి బాగుందండి. మళ్ళీ సాధారణ పనులకి, రిజిస్ట్రేషన్స్ కూడా ఇవాళ బాగానే ఉందన్నమాట. ఇంకా 31వ తారీఖు వచ్చేసి బహుళ అష్టమి, వైశాఖ బహుళ అష్టమి అనమాట. శుక్రవారము, పూర్వభద్ర నక్షత్రము, వ్యవసాయ పనులకి, కరెంటు పనులు చేయడానికి, ఆపరేషన్స్కి మాత్రమే బాగుందని ఇచ్చారు. అయితే మనము మంచి రోజులు లేవు కదా, మరి ఈ పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవడం ఏంటి అనే డౌట్ అనేది మీకు రావచ్చు. ఇంకా వ్యాపార వాహన ప్రారంభాలు అని అంటున్నారు కదా పంచాంగంలో అని మీకు డౌట్ అనేది రావచ్చు. మీరు జాగ్రత్తగా ఈ చిన్న చిన్న పనులు అయితే చేసుకోవచ్చు. కానీ చెప్పాను కూడా మీకు మూడమి రోజుల్లో ఏమేమి చేయాలి, చేయకూడదు అనే పనులు. పెళ్లి చూపులు ఏర్పాటు చేసుకోవచ్చు, కానీ మీరు మాట మంత్రి అనేది చేయకూడదు. అలాంటివి కొన్ని చెప్పాను. ఆ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూసేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది మే నెల క్యాలెండర్. ఇంకా వేరే వీడియోతో మీ ముందుంటాను. ఈ వీడియో చూసినందుకు ధన్యవాదాలు.